ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఇది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడింగ్ అడ్వైస్ కానీ, మరియు ఐడియాస్ కానీ, రికమెండేషన్స్ కానీ, కొనుక్కోవడం కానీ, అమ్మడం కానీ ఎటువంటి రికమెండేషన్స్ ఏ స్టాక్స్ మీద కూడా లేవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్చేంజ్ అడ్డా. ఈరోజు నిఫ్టీ 50 4 పాయింట్లు పెరిగి 26,177 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుండి కొద్దిగా కిందికి వచ్చి రేంజ్ బౌండ్లో ఉండింది. మార్కెట్ సైడ్ వేస్లో ఉండింది. చాలా బోరింగ్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మేజర్ ఇండిసెస్ విషయానికి వస్తే నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 అన్నీ కూడా మైల్డ్ పాజిటివ్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ మైల్డ్ నెగిటివ్లో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా మైల్డ్ నెగిటివ్లో ఉంది. సెక్టార్స్ విషయానికి వస్తే నిఫ్టీ ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ 0.5% పెరిగింది. ఇవన్నీ కూడా మైల్డ్ పాజిటివ్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ 0.8% కరెక్ట్ అయింది. ఫార్మా కూడా ఈరోజు మైల్డ్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది. ఈరోజు మేజర్ న్యూస్ విషయానికి వచ్చినట్లయితే అంబుజా సిమెంట్ బోర్డ్ అప్రూవ్స్ అండ్ అమాల్గమేషన్ ఆఫ్ ఏసీసీ ఓరియంట్ సిమెంట్. ఆదానీ గ్రూప్లో ఉన్న అంబుజా సిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఏసీసీ సిమెంట్ ఈ 3 కంపెనీలు కూడా ఆదానీ వాళ్ళవే. ఈ 3 కంపెనీలను కలిపి మెర్జ్ చేస్తున్నారు, అంటే అన్ని కలుపుతున్నారు అనమాట ఒకే ఎంటిటీగా. మెర్జర్ టు క్రియేట్ పాన్ ఇండియా సిమెంట్ పవర్ హౌస్. చూడండి, పాన్ ఇండియా లెవెల్లో సిమెంట్ పవర్ హౌస్గా అంబుజా సిమెంట్ మారబోతా ఉంది. ఈ న్యూస్తో ఓరియంట్ సిమెంట్ స్టాక్ ఈరోజు బాగా పెరిగిందనమాట. ఇక సిమెంట్లో కూడా మోనోపోలీ రాబోతా ఉంది. ఈ మెర్జర్తో ఆదానీ గ్రూప్లో ఉన్న సిమెంట్ కంపెనీలన్నీ కలిసి ఒక పెద్ద కంపెనీకి కాంపిటీషన్ ఇవ్వబోతా ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ వర్సెస్ అంబుజా సిమెంట్ లాగా ఈ మెర్జర్ అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న కంపెనీల మధ్య ఉండే కాంపిటీషన్ కాస్త ఇక 2 పెద్ద పాన్ ఇండియా కంపెనీల మధ్య కాంపిటీషన్గా మారిపోవచ్చు.